ఒకసారి ఒక ఫార్మర్ తన ఫీల్డ్ లో 2 సీడ్స్ వేసాడనమాట. ఆ 2 సీడ్స్ కి సేమ్ వాటర్, సేమ్ సాయిల్ అండ్ సేమ్ సన్లైట్. కానీ ఆ 2 సీడ్స్ డెసిషన్ మాత్రం డిఫరెంట్. సో ఫస్ట్ సీడ్ ఏమనుకుందంటే, అమ్మో నేను బయటకు వస్తే చాలా డేంజర్స్ ఉంటాయి, పక్షులు నన్ను తింటాయి, సన్లైట్ నన్ను డ్యామేజ్ చేస్తుంది, బెస్ట్ చాయిస్ సేఫ్ గా నేను సాయిల్ లోనే ఉండడం అని అనుకుంది. అది బయటికి రావడానికి డేర్ చేయలేదు, స్లోగా సాయిల్ లోనే స్పాయిల్ అయిపోయింది. సెకండ్ సీడ్ అలా అనుకోలేదు. ఏమనుకుందంటే, నేను బయటికి గ్రో అవ్వాలి, సన్లైట్ ఫేస్ చేయాలి, రెయిన్ టాలరేట్ చేయాలి, ఒక స్ట్రాంగ్ ట్రీ అవ్వాలని అనుకుంది. కొన్ని రోజుల తర్వాత దానికి మొలకొచ్చి చిన్న ప్లాంట్ అయింది. టైం పాస్ అయ్యే కొద్దీ చిన్న చిన్నగా గ్రో అయ్యి ఒక పెద్ద ట్రీ అయిపోయింది. సేమ్ సాయిల్, సేమ్ ఛాన్స్, సేమ్ ఎన్విరాన్మెంట్ ఉన్న 2 సీడ్స్ ఫ్యూచర్ మాత్రం డిఫరెంట్ గా మారింది. ఎందుకంటే ఒకటి రిస్క్ తీసుకుంది, గ్రోత్ చూస్ చేసుకుంది. ఇంకొకటి భయపడి కంఫర్ట్ జోన్ సేఫ్ అనుకుంది. లైఫ్ లో మనకి చిన్న పెద్ద డెసిషన్స్ రావడం నార్మల్, కానీ మన డెసిషన్స్ మీదనే మన గ్రోత్ ఆధారపడి ఉంటుంది. సో రిస్క్ తీసుకోవడం అంటే డేంజర్ అనుకుంటాం కదా, కానీ అదే మన సక్సెస్ కి ఫస్ట్ స్టెప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మన ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది సిచ్యువేషన్స్ కాదు, మన డెసిషన్స్. సాయిల్ అనేది అన్ని సీడ్స్ కి సేమ్, కానీ గ్రో అవ్వాలా రాటెన్ అవ్వాలా అనేది సీడ్ డెసిషన్.